సో అందరికీ నమస్తే. చూస్తున్నారు కదండి, ప్రస్తుతం గచ్చిబౌలిలో మన హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే మిస్ వరల్డ్ కాంపిటీషన్ అయితే జరగబోతుంది. సో మీ అందరికీ తెలుసు, అది దాదాపుగా 120 దేశాల నుంచి ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీలలో 120 దేశాలు అయితే పాల్గొనబోతున్నాయండి. సో ఇది వచ్చేసి మన హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే జరగబోతుంది. మే 10 నుంచి జూన్ 2వ తారీఖు వరకు అయితే ఈ పోటీలు అయితే జరగబోతున్నాయి. సరే, ఇదంతా మనం పక్కన పెడితే రాజకీయ దుమారం అయితే మామూలుగా లేదు. సో ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకోవడం అయితే ఒక రేంజ్లో చేసుకుంటున్నారు. దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. ప్రధానంగా ఈ యొక్క పోటీల గురించి, అలాగే దీని వెనకాల ఏం జరుగుతుంది, ఈ యొక్క 3 పాయింట్ల గురించి నేను క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే, ఒకటి, ఈ పోటీల గురించి హరీష్ రావు గారు చేసిన కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ గురించి ఒకటి, అలాగే వీళ్ళు కామెంట్ చేసినారు కేసీఆర్ గారు ఏదైతే సభ పెట్టిరో ఆ సభ గురించి మాట్లాడాలనుకుంటున్నా. వీటన్నిటిని క్లియర్ టు పాయింట్ అయితే నేను మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఈ పోటీలు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే, ఈ అందాల పోటీలు పెట్టాలి అని చెప్పేసి మే 10 తారీఖు నుంచి జూన్ 2 వరకు అయితే ఈ పోటీలు అయితే జరగబోతున్నాయి. అయితే ఈ నిర్ణయం పైన ఇక్కడ హరీష్ రావు గారు ఏమంటారంటే, దేశాలు 2 కొట్టుకొని చేస్తుంటే, 2 దేశాల పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు అందాల పోటీ ఏందివయ్యా అని చెప్పేసి అంటుంది. నేను ఏ పార్టీకి నేను మద్దతు ఇవ్వట్లేను, నేను క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నా ఇక్కడ. సో ఈయన చేసిన కామెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక క్వశ్చన్ సూటిగా బీఆర్ఎస్ని అడగాలంటే మనం ఏమడుగుదామంటే, సరే ఈయన అందాల పోటీలు పెడుతుండు రేవంత్ రెడ్డి, సరే అది తప్పే అనుకుందాం, ఓకేనా. కానీ నేను క్లియర్ కట్గా డేట్లతో సహా చెప్తా. పహల్గామ్లో పాకిస్తాన్ అటాక్ చేసిన డేట్ ఏప్రిల్ 22 తారీఖుకి, ఏప్రిల్ 22 తారీఖుకి పహల్గామ్ పైన పాకిస్తాన్ అటాక్ చేసింది. అటాక్ చేసిన 4 రోజుల గ్యాప్లోనే మళ్ళీ ఏప్రిల్ 27 తారీఖుకి పెద్ద సభ పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది మామూలు సభ కాదు, ఇంకా కోట్లాది మంది జనాలు వచ్చినారు. అంత పెద్ద సభ పెట్టిరు. అప్పుడు జనాలందరూ అన్నారు, అరే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అది జరిగి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇదేంది భయ్యా అని చెప్పేసి. కానీ ఆ రోజు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఎప్పుడూ అనుకున్నాం, మీరు ఎప్పుడన్నా అనుకోండి, కానీ సచిన శవం ముందు బిర్యానీ తిన్నట్టు సభ ఏంది అని చెప్పేసి నేను అడుగుతా. సభ ఏందయ్యా నాకు అర్థం కాదు. అరే ఆడ జనాలు చచ్చిపోయారు, మన వాళ్ళు చచ్చిపోయినారు అని చెప్పేసి అందరూ బాధలో ఉంటే, వీళ్ళది జరిగిన 4 రోజులకే ఇంత పెద్ద భారీ సభ పెట్టి ఆ స్టేజ్ పైన కేసీఆర్ ముఖంలో నవ్వెట్లుందో, మరి కేటీఆర్ ముఖంలో నవ్వెట్లుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి అంత జోష్లో అంత పెద్ద సభ నిర్వహించినారు. అప్పుడు తప్పు అనిపించలేదు హరీష్ రావుకి. ఇప్పుడు ఏదైతే అందాల పోటీలు పెడుతున్నారో ఇది ఎప్పుడు పెడుతున్నారు? దాదాపుగా పహల్గామ్ పైన అటాక్ జరిగిన ఈ పోటీలకి ఇప్పుడు దానికి 20 రోజులు గ్యాప్ ఉంది. అంటే 20 రోజుల గ్యాప్లో వీళ్ళు ఒక అందాల పోటీ పెడితే దేశాల మధ్య యుద్ధాలు అనేది మీకు గుర్తొచ్చింది. కానీ మరి ఆ రోజు 4 రోజుల గ్యాప్లోనే మీరు పెట్టిన సభ గురించి ఏం చెప్తారు మీరు చెప్పుర్రి. ఆ సభ గురించి చెప్పరు వీళ్ళు. ఏమైనా ఇక్కడ ప్రతిదీ రాజకీయంలోకి మీరు తీసుకొని దాన్ని అనువాదించి మాట్లాడటం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తా. ఇక్కడ ఏదో కాంగ్రెస్కి సపోర్ట్ అని కాదు, ఇక్కడ ఏదో బీఆర్ఎస్కి సపోర్ట్ కాదు అని కాదు. బట్ ఒక క్వశ్చన్ చేసే ముందు మనది కూడా అర్థం ఉండాలి అంట. 4 రోజుల వ్యవధిలోనే మీరు సభ పెట్టడం ఏందో, మరి 20 రోజుల్లోనే వీళ్ళు ఈ కాంపిటీషన్ పెట్టడం ఏందో. నా దృష్టిలో అయితే కాంపిటీషన్ పెట్టడం అనేది తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటంటే, ఎవరైతే 120 దేశాల నుంచి మన భారతదేశంలో మన హైదరాబాద్లో ఈ పోటీలు జరిగితే మనకే మంచిది కదా. నాకు అర్థం కాదు, ఎక్కడో వేరే దేశంలోకి మనోళ్ళు వెళ్ళి పోటీలు అంతా ఇదంతా పడే బదులు మన దేశంలోనే ఇంత గొప్ప కార్యక్రమం జరగడం అనేది మనం నిజంగా ఆనందించాల్సిన విషయము. హైదరాబాద్ వాళ్ళము, మన ఇండియా మొత్తం ఆనందించాలి. ఎందుకంటే 120 దేశాలు మన ఇండియాకి వచ్చినాయి, మన హైదరాబాద్కి వచ్చినాయి. అలాంటప్పుడు మనం ఎంత ఆనందించాల్సిన విషయం ఇది. అలాంటిది పోయి ఈ పనికి మాలినవన్నీ మాట్లాడి ఇలా జరిగింది అలా జరిగింది, ఇప్పుడు కాంపిటీషన్ ఏంది, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఇక మరి ఏమంటారు, డెవలప్మెంట్ అనేది మొత్తం ఆపేసి కూర్చుందాం అందరం. ఇంకా నేను దాని గురించి అవ్వలేదు, బాధ లేదు అని చెప్పేసి చెప్పట్లేము.
ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ ఒకటి యుద్ధం జరుగుతుంది, అక్కడ పని అక్కడ జరుగుతుంది, ఇక్కడ చేసే పని మన రాష్ట్ర డెవలప్మెంట్ అనేది మనకు ఉండాలి కదా, మరి మన డెవలప్మెంట్ మనకి జరగాలి కదా. దానికోసం ఇంకా ఎట్లా చెప్తున్నారంటే 20 రోజులు అవుతుంది, నెల రోజులైనా ఇంకా 2 నెలలైనా ఏం చేద్దామంటే డెవలప్మెంట్ గురించి మానేసి కూర్చొని ఇక అలాగే కూర్చోవాలి, ఇంకే డెవలప్మెంట్ చేయొద్దు. కేసీఆర్, ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అసెంబ్లీ వెళ్ళింది లేదు, అసెంబ్లీలోకి వెళ్ళింది లేదు. పోతే నా దేశం ఒక్కసారి పోయినారు అంతే, అంతకు మించి అసెంబ్లీకి వెళ్ళలేదు. అంటే మీరు జనాల కోసం నిలబడాలి, సరే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల కోసం మీరు నిలబడాలి, కానీ ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏదో నాకు అర్థం కాలేదు. అక్కడికి అసెంబ్లీకి వెళ్ళడం అయితే చేత కాదు, కానీ ఇక్కడ పోయి పెద్ద పెద్ద సభలు పెట్టేసి సభలలో కాంట్రవర్సీ చేసి కామెడీ చేసి ఇక మొత్తం అందరు కలిసి నలుగురు తండ్రి కొడుకు వాళ్ళ బిడ్డ కవిత అందరు కలిసి ఒకే మాట చెప్పి అది ఒక మాటనే నలుగురు ఒకటేసారి చెప్పేసి నవ్వడము ఎంజాయ్మెంట్లు చేయడం ఇదైతే కరెక్ట్ అనిపించింది, వీళ్ళకి పద్ధతి అనిపించింది. ఈరోజు మరి ఏం చేస్తాం, మన దరిద్రం ఇట్లుంది. వీళ్ళు ప్రతిదీ రాజకీయంలోకి తీసుకొచ్చేసుకొని ఈ కామెంట్లు చేసుకోవడం అంటే నిజంగా చీప్ అనిపిస్తుంది నాకైతే. జనాలకు కూడా అదే అనిపిస్తుంది, చీప్గా అనిపిస్తున్నాయి ఇవన్నీ. సో ఎందుకంటే ఆలోచించాలి మనం కూడా, మన డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఏది చేసినా కరెక్ట్ అనిపించింది జనాలకి, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసినా కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, మేము డిసైడ్ చేయాలి, మేము పబ్లిక్ డిసైడ్ చేయాలి. సో మనం ఎవ్వరం కాదు డిసైడ్ చేయాల్సింది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిజంగా మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి, ప్రతిపక్షంలో ఉన్నకా నుంచి కేసీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన రోజు లేదు. ప్రతిదీ హెల్త్ బాగాలేదు ఏదో ఒకటి చెప్పినారు. అట్లాంటిది ఈరోజు అంత పెద్ద సభ పెట్టేసి ఆ సభలో అంతసేపు నిల్చొని మాట్లాడడం అనేది మరి అది జనాలకు వదిలేస్తున్నా, జనాలు ఆలోచించుకోవాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఈరోజు ఈ అందాల పోటీ మీద కామెంట్ చేయడం అంటే సరే అనుకోవచ్చు, అరే అందాల పోటీ అనేది ఆ పేరు మనకి అర్రే అని విచిత్రంగా అనిపిస్తుందేమో, కానీ మన డెవలప్మెంట్ కోసం మనం చేసుకోవడం, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం ఇది ఎప్పుడు జరిగేది అందాల పోటీ మనందరికీ తెలుసు. సో చేయడం అనేది తప్పేం లేదు, ఎందుకంటే అన్ని ఫీల్డ్లు ఉన్నప్పుడు అన్ని ఫీల్డ్కి మనం సపోర్ట్ చేయాలి. సో ఈరోజు సపోర్ట్ చేసి 120 దేశాలని మన దగ్గరికి ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తున్నాం. నిజంగా దీన్ని మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. ఎక్కడ కూడా మనము ఏమంటారు రాజకీయ దుమారంలోకి తీసుకొచ్చి రాజకీయంగా దీన్ని ఇలాంటివన్నీ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు మనం ఎక్కడ అలా ఆలోచించకూడదండి. నిజంగా గొప్ప విషయం, మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఈరోజు 120 దేశాలకి మనము ఒక అవకాశం కల్పించి ఒక ఛాన్స్ ఇచ్చి మన దేశంలోకి వచ్చి మన హైదరాబాద్లో ఈ యొక్క గొప్ప కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. సో దీన్ని బట్టి మనం ఆనందించాలి తప్పితే ఈ బ్రెయిన్ వాష్ అనేది ఎవరు అవ్వకూడదు. సో రాజకీయంగా నడిచేటివి నడుస్తూనే ఉంటాయి, ఒకరోజు వీళ్ళని తప్పవచ్చు, ఒకరోజు వాళ్ళని కరెక్ట్ అవ్వచ్చు, తప్పు ఒప్పులు అనేవి అవుతూనే ఉంటాయి. కాకపోతే జనాలు మనమేం ఆలోచించాలి అని అంటే ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనేది మనకి చుట్టుపక్కల సోషల్ మీడియా మొత్తం ఉంది, అన్ని చెప్పేస్తుంది. కానీ ఈ హరీష్ రావు ఏదైతే ఉన్నారో ఈ మాట మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సింది. ఎందుకంటే మీరు సభ పెట్టడం అయితే ఉత్తమం, చాలా గొప్ప విషయము, వీళ్ళు హందల పోటీలు పెట్టడం మాత్రము తప్పు అనడం అయితే ఎంత మాత్రం కరెక్ట్ కదా. అందులోకి మళ్ళీ ఇక్కడ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి, అందాల పోటీలు ఏంది అని అంటే మరి నువ్వు చేసింది ఏంది భయ్యా, అది మాత్రం కరెక్ట్ ఇది మాత్రమే రాంగ్, సరిపోయింది. ఇక ఈ రెండు జనాలు కూడా ఆలోచించాలి మరి ఏది నిజం ఏది కరెక్ట్ అని చెప్పేసి. ప్రతిదీ ఒక రాజకీయంలోకి తీసుకొచ్చేసి జనాల మైండ్ బ్రెయిన్ వాష్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఈరోజు చాలా గొప్ప విషయం అందాల పోటీలు జరగడం అనేది మన హైదరాబాద్లో కానీ మన ఇండియా మొత్తంలో కానీ ప్రతి దగ్గర వాళ్ళు మన హైదరాబాద్ మొత్తం తిరగడం కానీ ఇక్కడ ఉన్న ప్రతిదీ వాళ్ళు తిరిగి చూడడం కానీ జరుగుతుంది. సో మనం అందరితో మనం ఫ్రెండ్లీగా ఉంటాం. మన ఇండియా అనేది అన్ని కంట్రీస్తో ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుంది. సో ఇంకొక గొప్ప విషయము మనందరికీ హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే 120 దేశాలు ఇక్కడ పాల్గొంటున్నారు కదా అందాల పోటీలలో. ఒక దేశం మాత్రం పాల్గొనడానికి అవకాశం లేదు, అది మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్కి అయితే ఈ అందాల పోటీలో పాల్గొనే అవకాశం అయితే లేదు. అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఒక దరిద్ర పనుల వల్ల ఈరోజు పాకిస్తానీలు సఫర్ అవుతున్నారు, అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తిరగబడితే వీళ్ళు అనేవాళ్ళు మూసుకొని కూర్చుంటారు కదా. సో బరాబర్ మన అందాల పోటీలు ఏమైతే జరుగుతున్నాయో 120 దేశాలు మొత్తం కలిసి మన హైదరాబాద్లో ఏదైతే ఒక గొప్ప విషయం ఏదైతే ఉందో
ఈ కాంపిటీషన్ ఇది జరగబోతుంది. అందులో పాకిస్తాన్ అయితే పార్టిసిపేషన్ లేదు, ఉండబోదు, మనం రానియని కూడా రానియము కనీసం. సో ఇదన్నమాట. సో చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JR7 మీడియా. ఎన్ని మినిట్స్ వచ్చింది? 7.